ప్రైజ్ ది లార్డ్. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దయను సత్యమును ఎప్పుడూ విడిచిపెట్టొద్దంటండి. మనము దయ కలిగి ఉండాలంట, దేవుని ప్రేమను చూపించాలి, అలాగే యథార్థంగా బ్రతకాలి, అబద్ధములు కాకుండా సత్యమును మాట్లాడుతూ ఉండాలి. ఇటువంటివి మనము కంఠభూషణముగా ధరించుకోవాలండి. ఇటువంటి అలంకరణ యందు దేవుడు ఎంతగానో సంతోషపడతారు. మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి, కంఠస్థ పెట్టండి. మరిచిపోకుండా మన హృదయంలో వాటిని భద్రంగా దాచుకోవాలంట. అప్పుడు మనం దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయ పొందుకుంటాం, మంచివాడమని పేరు తెచ్చుకుంటాం. యేసయ్య కూడా అండి దేవుని దృష్టి యందు మానవుని దృష్టి యందు దయ పొందుకున్నారంట. ఎందుకంటే యేసయ్యలో నుంచి వచ్చే మధురమైన మాటలు, దయగలిగిన మాటలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఆదరణ కలిగించే మాటలు యేసయ్యలో నుంచి వచ్చేవండి. అయితే మన మాటలు కూడా మధురమైన మాటలుగా ఉండాలండి. మనం మాట్లాడినప్పుడు ఇతరుల ఆదరణ పొందుకోవాలి. కొంతమంది మాటలు కత్తిపోటు వంటిగా ఉంటాయంట, ఇతరుల హృదయాలను గాయపరుస్తూ ఉంటాయి. అయితే ఇంపైన మాటలు తేనెపొట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురము, ఎముకలకు ఆరోగ్యకరమండి. సో మన మాటలు ఇతరులను ఆదరించే విధంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అంతేగాని ఒకరిని గాయపరిచే విధంగా ఉండకూడదు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, దయను సత్యమును ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఆదరణ కలిగించే మాటలు, వాటిని కంఠభూషణంగా ధరించుకొని మా హృదయం అనే పలక మీద వాటిని రాసుకునే కృపను దయచేయండి. మీ వంటి మంచి మాటలు మా నోట్లో పెట్టండి. అసత్యమైన మాటలు కానీ, ఒకరిని గాయపరిచే మాటలు కానీ మేము మాట్లాడకుండా మీ మాట చొప్పున నడుచుకునే కృపనివ్వండి. మా హృదయంలో మీ వాక్యమును భద్రపరుచుకునే కృపనివ్వమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.